నెవర్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు. కానీ బుక్ చూస్ చేసుకునే ఆప్షన్ అయితే మన దగ్గర ఉంది కదా! సో యెస్, ఈ పాటికే మీరు థంబ్‌నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటది. మన వీడియో అనేది దేని గురించి. సో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వావ్ ఆస్పిరెంట్ మామ్. మై నేమ్ ఇస్ అంజలి. నేను ఒక టీచర్ బై ప్రొఫెషన్ అండ్ స్పెషల్ ఎడ్యుకేటర్ ఫర్ స్పెషల్ కిడ్స్ అండ్ a స్పెషల్ మామ్ టు a స్పెషల్ కిడ్. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం పిట్స్ బిలాని పబ్లిక్ స్కూల్ గురించి మాట్లాడుకుందాం. పిట్స్ బిలాని పబ్లిక్ స్కూల్ ఇన్ విశాఖపట్నం. అంటే పిట్స్ పిలాని స్కూల్ హిస్టరీతో పాటు పిట్స్ పిలాని వైజాగ్ లో లాంచ్ చేసే స్కూల్ డీటెయిల్స్ తో పాటు ఫీ స్ట్రక్చర్ ఎలా ఉండబోతుంది అది, అండ్ ఆల్సో వాళ్ళు ఏమేమి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎందుకంటే ఇది ఫస్ట్ ఇయర్ కాబట్టి వాళ్ళకి లాంచ్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ ఇయర్ అకాడమిక్ ఫస్ట్ ఇయర్ కాబట్టి వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎట్ ద ఎండ్ మా బాబుకి నేను ఈ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నానా లేదా కూడా డీటెయిల్ గా ఈ వీడియోలో చెప్తాను. స్కూల్ అనేది చాలా తక్కువ మంది వినుంటారు పిట్స్ పిలాని గురించి. పిట్స్ పిలాని కాలేజెస్ ఉన్నాయి మనకి ఇండియాలో, కానీ స్కూల్ అనేవి చాలా తక్కువ. ఈ వీడియోలో పిట్స్ పిలాని స్కూల్ హిస్టరీ, పిట్స్ పిలాని వైజాగ్ లో ఎక్కడ లాంచ్ చేశారు అండ్ స్కూల్ ఎలా ఉంది ఏంటి అవన్నీ వీడియో ఇంక్లూడ్ చేస్తానండి. సో యాజ్ ఎవ్రీ పేరెంట్ మాకు కూడా అదే కన్సర్న్ ఏంటంటే మా బాబుకి ఏ స్కూల్ చూస్ చేసుకోవాలనేది. సో ఇప్పుడు మా బాబు యూకేజీ చదువుతున్నాడండి. అండ్ తనకి ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ మేము ఫస్ట్ స్టాండర్డ్ అంటే ఫస్ట్ క్లాస్ వేద్దామని అనుకుంటున్నాం. సో ఆబ్వియస్ గా స్కూల్ అనేది చేంజ్ అవుతుంది. ఏ స్కూల్ బెటర్ గా ఉంటుందనే థాట్ తోనే మేము మా ఒక స్కూల్ హంట్ ని స్టార్ట్ చేసాం. సో మేము ఎక్స్ప్లోర్ అయినప్పుడు కొత్తగా విన్నది ఇది పిట్స్ బిలాని పబ్లిక్ స్కూల్ ఇన్ విశాఖపట్నం. ఈ స్కూల్ గురించి మేము ఆల్రెడీ వినున్నామండి, కానీ ఈ స్కూల్ మనకి ఇండియాలో చాలా తక్కువ అనేది కూడా తెలిసింది. ఈ స్కూల్ హిస్టరీ గురించి తెలుసుకుంటే మనకి పిట్స్ బిలాని స్కూల్ అనేది దుబాయ్‌లో ఉందండి. అక్కడి నుంచి మనకి పిట్స్ బిలాని స్కూల్ అంటే పిట్స్ బిలాని పబ్లిక్ స్కూల్ అనేది సెంట్రల్ బ్రాంచ్ అనేది రాజస్థాన్‌లో ఉంది. అండ్ సిటీ బ్రాంచ్ అనేది మనకి ఢిల్లీలో ఉందండి. సో 2 స్కూల్స్ ఆల్రెడీ మనకి ఇండియాలో ఉన్నాయి. ఐ థింక్ ఇది థర్డ్ స్కూల్ అనుకుంటా విశాఖపట్నంలో. సో ఒకవేళ ఎవరైనా చూస్తున్నారు అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకెక్కడైనా పిట్స్ పిలాని పబ్లిక్ స్కూల్ అనేది లాంచ్ చేస్తున్నారని అంటే ప్లీజ్ నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఈ వీడియోలో నేను యాజ్ ఎ టీచర్ గా నా స్కూల్ హంట్ ఎలా ఉండబోతుంది అండ్ యాజ్ ఎ పేరెంట్ గా నా ఒక థాట్ ప్రాసెస్ నా ఒక స్కూల్ సెలెక్షన్ లో ఎలా ఉండబోతుంది అనేది డిస్కస్ చేస్తాను. అందులో మనకి స్పెషల్ నీడ్ కిడ్ ఉంటే ఇంకా ఆలోచించి మనం చూస్ చేసుకోవాలండి. సో ఈ వీడియో అనేది కొంతమంది పేరెంట్స్ కి హెల్ప్ అవుతుందని ఒక హోప్ తోనే చేస్తున్నాను. సో పిట్స్ పిలాని స్కూల్ ఎలా ఉండబోతుంది, అసలు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, అక్కడ అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్ ఎలా ఉంది, స్కూల్ అథారిటీ ఎలా ఉంటున్నారు, అసలు స్కూల్లో ఏంటి ఏ టు జెడ్ కనుక్కున్నామండి. సో అక్కడికి వెళ్ళాక మేము ఏమేమి జరిగింది, అసలు ఎలా రీచ్ అవ్వాలి ఆ స్కూల్ కి, అసలు ఎక్కడ ఏంటి అనేది తెలుసుకోవడానికి ఈ హంట్. సో మేము ఆ హంట్ చేసాము. ఆ వీడియో అని నేను ఇంక్లూడ్ చేస్తాను, చూసేయండి. సో ఈ లొకేషన్ అనేది మనకి స్టీల్ ప్లాంట్ అంటే కుర్మనపాలెం, ఎవరైతే వైజాగ్లో ఉంటారో వాళ్ళకి ఐడియా ఉంటుంది. కుర్మనపాలెం జంక్షన్ లోపల నుంచి మీరు స్టీల్ ప్లాంట్ లోపల పెద్ద గేట్ ఉంటుంది కదా, స్టీల్ ప్లాంట్ లోపలికి రాగానే మీకు ప్రగతి గ్రౌండ్స్ అంటే ప్రగతి నగర్ గ్రౌండ్స్ అడిగితే అక్కడ ఏఎంటీజెడ్ క్యాంపస్ ఉంటుంది. సో అది ఎంట్రన్స్ గేట్ మీరు చూసారు కదా, అక్కడ సెక్యూరిటీ గార్డ్ అడిగినా ఆయన కూడా చెప్తారు ఎక్కడ పిలాని స్కూల్ అడ్మిషన్స్ అనేవి జరుగుతున్నాయని. సో మేము ఎంటర్ అయిన తర్వాత ఏఎంటీజెడ్ చూసారు కదా, సో ఇది మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది అక్కడ. సో అక్కడ వెళ్ళాక మనకి ఎదురుగా రెడ్ బ్లాక్ రోడ్ ఉంటుంది. సో ఈ 4 రోడ్లో మనకి ఆ రెడ్ బ్లాక్ కనిపిస్తుంది కదా, అది డియాడ్ బిల్డింగ్ అంది. ఆ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో పిలాని పబ్లిక్ స్కూల్ వాళ్ళ ఆఫీస్ ఉంది. సో అక్కడికి వెళ్ళి మీరు పార్దు సార్ ఉంటారు అక్కడ, అడ్మినిస్ట్రేటివ్ హెడ్ అండి, ఈవెన్ వైస్ ప్రిన్సిపల్ కూడా ఉంటారు. సో మీరు అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్తో మాట్లాడొచ్చు. మేము మాట్లాడేసి ఇంకా రిటర్న్ కూడా అయిపోయాం. సో ఇక్కడ నేను మీకు డియాడ్ బిల్డింగ్ చూపిస్తాను, అది అక్కడికే మీరు వెళ్ళాలి. ఎందుకంటే వీళ్ళకి పర్టికులర్గా వాళ్ళ ఒక ఓన్ ఆఫీస్ అయితే లేదు అక్కడ, డియాడ్ బిల్డింగ్ ఇది. ఈ బిల్డింగ్లోని మీకు ఆఫీస్ అనేది ఉంటుంది వాళ్ళది. సో అక్కడ కనిపిస్తున్న అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగే మనకి పిట్స్ బిలాని పబ్లిక్ స్కూల్ అండి. సో వీళ్ళకి స్కేటింగ్ గ్రౌండ్, బాస్కెట్బాల్ కోర్ట్ అవన్నీ ఉన్నాయి. సో ఇదంతా ఒక హబ్ ఏరియా అండి. సో ఇక్కడ మనకి చాలానే పీస్ఫుల్గా ఉంది లోపల క్యాంపస్ అంతా. సో మేము బ్యాక్ అయిపోయామండి. ఇదండి పిట్స్ బిలాని స్కూల్, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది.
సో ఇప్పుడు డీటెయిల్ గా మాట్లాడుకుందాం ఏంటంటే అసలు యాజ్ ఎ పేరెంట్ గా నా ఒక అవుట్లుక్ ఎలా ఉంటుందంటే ఇంకా స్టిల్ స్కూల్ కన్స్ట్రక్ట్ అవ్వలేదు పూర్తిగా. సో అలాంటప్పుడు వీళ్ళు ఎప్పుడు స్కూలింగ్ స్టార్ట్ చేస్తారు? ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ అయ్యే ముందు గ్రౌండ్ లెవెల్ అయినా, అడ్మినిస్ట్రేటివ్ లెవెల్ అండ్ అఫ్ కోర్స్ మేనేజ్మెంట్ లెవెల్ అయినా ప్రాపర్ ప్లానింగ్ లేకపోతే ఆ ఒక్క స్కూల్ నడపడం అనేది చాలా కష్టం. సో ఐ యాజ్ ఎ పేరెంట్‌గా నా థాట్ ప్రాసెస్ ఇలా ఉంటుంది. బట్ అదర్ సైడ్ యాజ్ ఎ టీచర్ నాకు తెలుసు స్కూల్ మేనేజ్మెంట్ ఎలా వర్క్ చేస్తుందనేది. సో యాజ్ ఎ టీచర్ స్కూల్ అనేది గవర్నమెంట్ స్కూలా, సెంట్రల్ గవర్నమెంట్ స్కూలా, లేకపోతే ఎనీ అదర్ కమర్షియల్ స్కూల్ ఆర్ ప్రైవేట్ స్కూలా అనేది కాదు ఇక్కడ డిస్కషన్. ఎప్పుడు కూడా పేరెంట్ డిసైడ్ చేయాల్సింది ఏంటంటే, అసలు మన స్కూల్‌లో మన ఒక కిడ్‌కి ఆ కేర్ అనేది ఆ ఎడ్యుకేషన్‌తో పాటు మన పిల్లలకి ఒక ఎథిక్ వాల్యూని నేర్పిస్తున్నారా లేదా అనేది చాలా ప్రామినెంట్ పాయింట్ అండి. ఒక పేరెంట్‌గా మీరు తెలుసుకోవాల్సిందేంటంటే, ఆ స్కూల్‌లో ఎథికల్ వాల్యూస్ ఉన్నాయా లేదా అనేది. సో, స్కూల్‌లో మనకి ఇదొక బుక్. సో, స్కూల్‌లో ఇదొక బుక్‌లెట్ ఇచ్చారు. ఇది మన స్కూల్ అండి. పిలాని పబ్లిక్ స్కూల్ ఒక స్ట్రక్చర్ లేఔట్ అనేది మనకి ఈ బుక్‌లో ఇస్తున్నారండి అవుట్‌లుక్‌లో. అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్ బావుందా? మేనేజ్మెంట్ బావుందా? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బావుందా? అన్ని చుట్టూ తిరిగి మనం ఎక్కడికొస్తామండి? ఫీజ్ స్ట్రక్చర్‌కి. సో, ఫీజ్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాము. సో, మేము మా బాబుకి ఈ స్కూల్‌లో అడ్మిషన్ ఫస్ట్ స్టాండర్డ్ కోసం అంటే ఫస్ట్ గ్రేడ్‌లో జాయిన్ చేద్దామని ఎళ్ళాం గాబట్టి, అక్కడ మాకు చెప్పిన ఫీజ్ స్ట్రక్చర్ ఎలా అంటే ఇయర్లీ బేస్ ఫీజ్ అండి. సో, ఫస్ట్ స్టాండర్డ్‌కి ఇయర్లీ బేస్ ఫీజ్ ఏంటంటే టోటల్ ఫీజ్ ఏంటంటే 1,15,000 అని అన్నారండి. నేనిక్కడ స్క్రీన్ మీద కూడా మెన్షన్ చేస్తాను. సో, ఫస్ట్ స్టాండర్డ్‌కి 1,15,000 అని మెన్షన్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ థాట్ ఫీజ్ స్ట్రక్చర్‌లో మనకి బుక్స్, అదర్ ఏ ఎక్స్‌పెన్సెస్ కూడా ఇంక్లూడెడ్ లేవండి. బుక్స్ అయినా, యూనిఫార్మ్ అయినా, అదర్ ఏ ఎక్స్‌పెన్సెస్ కూడా అయినా వాళ్ళు ఈ యొక్క 1,15,000 రేంజ్‌లో అయితే వాళ్ళు ఇంక్లూడ్ చేయడం లేదు. ఇది జస్ట్ మనకొక ఫీజ్ అండి. అండ్ ఈ ఒక 1,15,000 ఫీజ్‌ని మీరు టర్మ్ వైస్‌గా పే చేయొచ్చు. ఆ ఆప్షన్ ఇస్తున్నారు. మనం ఒకవేళ అడ్మిషన్ తీసుకోవాలంటే ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్. దానికి మాత్రం వాళ్ళు 1,100 తీసుకుంటున్నారండి. 1,100 తీసుకున్నాక వాళ్ళు రిజిస్టర్ చేసి మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్‌కి ఎన్రోల్ చేస్తారు. అండ్ ఎవ్రీ సండే వీళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఏఎంటీజెడ్ బ్రాంచ్‌లోని విచ్ ఈస్ దేర్ ఇన్ స్టీల్ ప్లాంట్ అండి. ఏఎంటీజెడ్ బ్రాంచ్ ఆర్ ఏఎంటీజెడ్ క్యాంపస్ అని అంటే కుర్మనపాలెం జంక్షన్ దగ్గర స్టీల్ ప్లాంట్ రోడ్ లోపలికెళ్ళాక మీకు ఈ క్యాంపస్ అనేది మీకు తెలుస్తుంది. సో, స్టీల్ ప్లాంట్‌లో స్కూల్ ఉండడం వల్ల ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే అక్కడ మనకి పొల్యూషన్ ఎక్కువ ఉండదు. సో, అదొకటి నాకు బెస్ట్ అనిపించింది. సో, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎన్రోల్ చేయడానికి రిజిస్ట్రేషన్ ఫీజు 1,100 తీసుకుంటారు కదా! అది మాత్రం వాళ్ళు రిటర్న్ చేయరండి. ఒకవేళ మనం అడ్మిషన్ తీసుకోకపోయినా అది మాత్రం ఆ అమౌంట్ వన్స్ పేడ్ అనేది మళ్ళీ ఆళ్ళు రిటర్న్ చేయరు. అండ్ ఆ తర్వాత వన్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసాక పాస్ అయిపోయాక మనకేంటంటే కిడ్‌కి అడ్మిషన్ టైమ్‌లో అడ్మిషన్ ఫీజ్ ఒకటి తీసుకుంటారు. దట్ విల్ బి సంథింగ్ 5,500 అలా అన్నారు. సో, ఆ 5,500 పే చేసాక కూడా ఒక్కవేళ మనకి అడ్మిషన్ బ్యాక్ తీసుకుందాము అని అన్నప్పుడు ఆ అమౌంట్ మాత్రం మనకి ఇన్‌స్టాల్‌మెంట్ బేస్‌లో మనకి రిటర్న్ చేసిస్తారు. అయితే స్కూల్‌లో ఏమేముంటాయి? అసలు ఎలా ఉంటారు? కూడా చెప్పారండి. సో, ఒక క్లాస్‌లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టాండర్డ్ తీసుకుందాము. ఇందులో సెక్షన్స్ లేవండి. అంటే సెక్షన్ వైస్ ఉంటది కదా! సెక్షన్ ఏ, సెక్షన్ బి అలా లేదు. ఒక క్లాస్‌కి 30 స్టూడెంట్స్‌కి అలౌ చేస్తున్నారండి. అంటే 30 స్టూడెంట్స్‌కి అడ్మిషన్ ఇస్తున్నారు. సో, ఇది ఫీజ్ స్ట్రక్చర్. అపార్ట్ ఫ్రమ్ దిస్ వాళ్ళేమేం ఫెసిలిటీస్ మనకిస్తున్నారని అంటే, మనకి ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ అనేది స్కూల్ వాళ్ళు ఫ్రీ ఇస్తున్నారండి. ఈ యొక్క ఇనీషియల్ అంటే ఇప్పుడు కదా లాంచ్ చేస్తున్నారు. సో, ఈ యొక్క ఇనీషియల్ ఇయర్ అంటే ఈ ఇయర్ మాత్రం ఎవరైతే అడ్మిషన్స్ తీసుకుంటారో వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్‌పోర్ట్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది. 20 కిలోమీటర్స్ రేడియస్‌లో అంటే స్కూల్‌కి 20 కిలోమీటర్స్ రేడియస్‌లో ఉన్న పిల్లలందరికీ ఫ్రీ ట్రాన్స్‌పోర్ట్ ఇస్తున్నారు. ఇందులో కూడా మేమడిగాము. అంటే ఫ్రీ ట్రాన్స్‌పోర్ట్ అంటే డోర్ పికప్ ఉంటుందంటే, డోర్ పికప్ ఉండదండి. ఇఫ్ మీరెక్కడైనా లోపలెక్కడైనా కాలనీలో ఎక్కడైనా లోపలుంటే లేదా ఏదో కమ్యూనిటీలో లోపలుంటే మీకు డోర్ స్టెప్ పికప్ అయితే ఉండదు. మెయిన్ రోడ్ ఉంటుంది కదండీ! మెయిన్ రోడ్ పికప్ ఉంటుందండి. సో, డోర్ స్టెప్ పికప్ ఉండదు.
స్కూల్లో యాక్టివిటీస్ గురించి మాట్లాడుకుందాము. ఎందుకంటే ఈ మధ్య ప్రతి స్కూల్లో మనకి ఈ యాక్టివిటీ, ఆ యాక్టివిటీ మేము చాలా యాక్టివిటీస్ చేస్తాం కిడ్స్ అని తెగ చెప్పేస్తున్నారు. బట్ ఇక్కడ కూడా యాజ్ యూజువల్ ప్రతి స్కూల్లో ఉన్నట్టు మనకి ఇక్కడ కూడా యాక్టివిటీస్, స్పోర్ట్స్, అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నీ చేయిస్తున్నారు. అండ్ సో ఫైనల్ రివీల్ ఏంటంటే మేము మా బాబుకి అక్కడ అడ్మిషన్ తీసుకున్నామా లేదా అనేది. సో మా బాబుకి మేము అక్కడ అడ్మిషన్ తీసుకోవాలనుకోలేదండి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ హీ ఈస్ స్టిల్ కిడ్ అండి. ఇప్పటికి చిన్నోడు, ఇంకా అర్థం చేసుకుంటున్నాడు. బయట ప్రపంచాన్ని ఇంకా స్టిల్ అర్థం చేసుకుంటున్నాడు. దట్ టు స్పెషల్ నీడ్ అండ్ స్పీచ్ డిలే ఉంది కాబట్టి మేము ఆ స్కూల్లో తనకి జాయిన్ చేయాలంటే కొంచెం ఆలోచించాము. సెకండ్లీ యాజ్ అ టీచర్ నాకెందుకో అక్కడ అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్ మాట్లాడాక నేను కొద్దిగా సాటిస్ఫై అవ్వలేదు. ఎందుకో సమ్‌వేర్ నాకేదో లాగ్ ఉంది అని అనిపిచ్చింది. ఇది పర్సనల్‌గా నా ఒపీనియన్ అండి. మీరు ఒకవేళ చేయాలంటే డెఫినిట్‌గా ఎళ్ళండి. అండ్ మాట్లాడి డీటెయిల్స్ కనుక్కొని అడ్మిషన్ కావాలంటే తీసుకోండి. సో మీరు ఫస్ట్ స్టాండర్డ్ ఫీస్ స్ట్రక్చర్ చూసి ఇంచుమించు మీరు ఒక అప్రాక్స్ ఎంత ఉండబోతుంది, ఒక సెకండ్ క్లాస్ అండ్ ఫర్దర్ క్లాసెస్‌లో ఎలా ఫీస్ స్ట్రక్చర్ ఉండబోతుందనేది ఒక అప్రాక్స్ ఐడియా అనేది మీకు వచ్చేస్తుంటది కాబట్టి సో ఐ థింక్ ఈ వీడియో అనేది మీకు యూస్‌ఫుల్ అయ్యి ఉంటుంది. ఎడిటింగ్ టైంలో చూసాను నా మైక్ అనేది ఇక్కడ ఆఫ్ అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే నేను చెప్తున్నాను, ఒకవేళ ఎవరైనా పేరెంట్స్కి నేను మా బాబుకి ఎలా రెడీ చేశాను స్కూల్ రెడీనెస్ వీడియో కావాలంటే, లేదా మన స్పెషల్ కిడ్స్కి అడ్మిషన్ ఎలా చేయించాలంటే డెఫినెట్గా కమెంట్ చేసి నాకు చెప్పండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.